సాయిబాబా సచ్చరిత్రలో 8వ అధ్యాయంలోని ముగ్గురు పడక స్థలం గురించి హేమత్ పంత్ గారు ఏమని చెప్పినారు అంటే, యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు, వారి హృదయమందు వాసుదేవుడు నివసించును. యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు, వారి హృదయమందు వాసుదేవుడు నివసించును. వారు సహవాసము లభించు గొప్ప అదృష్టవంతులు. వారి సహవాసం ఎవరికైతే లభిస్తుందో వారి గొప్ప అదృష్టవంతులు. అట్టి వారు ఇద్దరు కలరు. వారెవరంటే తాత్యా కొత్తేపాటిలు, మహల్ చపాతి. వారిద్దరూ గురుదేవుడు అంటే సాయిబాబా గారి యొక్క సహవాసం వారిద్దరికి లభించింది. బాబా వారిని సమానంగా ప్రేమించేవారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరం వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులినట్లు నిద్రించుచుండిరి. పక్కలు పరుచుకొని వానిపై చతికిలబడి సగము రేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకొని చుండిరి. అందులో ఎవరైనా పడుకున్నట్లు కనిపించినా తక్కిన వారు వారిని లేవగొట్టుచుండిరి. తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వారిని అటు ఇటు ఊపి శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహల్సపతిని కౌగిలించుకొని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధంగా 14 సంవత్సరములు తాత్య తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచ్చే మసీదులో పడుకొనెను, నిద్రించెను. అవి మరపురాని సంతోష దినములు. బాబా ప్రేమ కటాక్షములు కొలవరానివి, ఇంతయని చెప్పుటకు వీల్లేనివి. తండ్రి చనిపోయిన తర్వాత పిమ్మట తాత్య ఇంటి యజమాని అగుటచే ఇంటిలో నిద్రించుట ప్రారంభించెను. రాయతా నివాసి కుశాల్ చంద్ గురించి కూడా ఏం చెప్పినారు హేమత్ పంత్ 8వ అధ్యాయంలో. సిడ్డీలోని గణపతి కొత్తేపాటిలను వానిని బాబా ప్రేమించేవారు. అంతటి ప్రేమతోనే రాయతా నివాసియగు చంద్రబాను సేట్ మార్వడిని చూచుండెను. ఈ సేట్ చనిపోయిన పిమ్మట వాని అన్న కొడుకు అగు కుశల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు రాత్రింబగళ్ళు వాని క్షేమము అడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన ప్రియ భక్తులతో రాయతా పోవుచుండేవారు. రాయతా ప్రజలు బాజా భజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద కలిసి సాష్టాంగ నమస్కారం చేసేవారు. గొప్ప వైభవంతో బాబాను గ్రామంలోనికి తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమందు కూర్చుండజేసి భోజనం పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదంగా ఉల్లాసంగా మాట్లాడేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిర్డీ చేరుచుండువారు. షిర్డీ రాయతాకు దక్షిణంన నీమ్గాంకు ఉత్తర దిశ యందు మధ్యన ఉన్నది షిర్డీ. ఈ 2 గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. రైలు బండిని చూచి ఉండలేదు. దానిపై ప్రయాణం చేసి ఎరగరు. కానీ బండ్ల రాకపోకలు సరిగ్గా తెలిసి ఉండెను. బాబా సెలవు పుచ్చుకొని వారు ఆజ్ఞానుసారం ప్రయాణం చేయువారు. చాలామంది బాబా ఆజ్ఞానుసారం ప్రయాణం చేసేవారికి ఎలాంటి కష్టములు ఉండేవి కావు. బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోవు వారికి అనేక కష్టములు అవుచుండేటివి. ఈ వృత్తాంతము ఇంకను ఇతర విషయములు వచ్చే అధ్యాయంలో చెప్పేదాను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయం సంపూర్ణం సమర్పయామి. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఐ విల్ టేక్ యూ టు ద ఎండ్ అని చెప్పినారు బాబా. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.